ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఈ ఉదయకాల సమయమున పునరుద్ధాన దినమున దేవుడు మనతో మాట్లాడుచున్న మాట లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. నశించుచున్న దానిని అంటే అంతరించిపోతున్న దాన్ని, కనుమరుగైపోతున్న దాన్ని, కనిపించకుండా పోచున్న దాన్ని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. మన నిజమే కదా, జీసస్ క్రైస్ట్ ఎందుకు వచ్చి ఉన్నాడు ఈ లోకానికి? ఎందుకు ఈ లోకంలో ఆయన పుట్టి ఉన్నాడు? ఎందుకు ఈ లోకంలోకి ఆయన మాటలు తీసుకొచ్చినాడు? చూడండి, వెండి కోసమా, బంగారం కోసమా, డైమండ్ కోసమా, లేకపోతే రాజ్యాల కోసమా, పరిపాలకుల కోసమా, రాజుల కోసమా, అధికారుల కోసమా? ఎందు నిమిత్తం వచ్చినాడంటే ఆయన రక్షణ. ప్రతి మనిషికి కలగవలసినది రక్షణ, ప్రతి మనిషి పొందుకోవలసినది రక్షణ. ఆ రక్షణ లేకపోతే ఏమైపోతాం? మనం నశించిపోతాం. ఆ రక్షణని రక్షించటానికి యేసయ్య లోకానికి వచ్చి ఉన్నాడు. తండ్రి నుంచి దూరం అయిపోయిన మనము, తండ్రికి దూరం అయిపోయిన మనల్ని, ఆయన నశించిపోతున్న మనల్ని వచ్చి పట్టుకుని వెతికి రక్షించుటకే మనుష్య కుమారుడు వచ్చి ఉన్నాడు ఈ లోకంలోకి. ఆయన రాకపోతే అంత బ్లైండ్, మనకేం తెలియదు. చీకటి, ఆ చీకటి కెరటాలు, చీకటి మబ్బులు, చీకటి తరంగములు, వాటిని అన్నిటి అణుచుకుంటూ దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. చూడండి, తండ్రికి కుమారునికి మరి కలిగి ఉన్న అనుబంధము, మరి దేవుడు మనకిచ్చింది రక్షణ. ఎందుకంటే ఈ లోకంలో అసలు నిజం చెప్పాలంటే మనము వద్దనుకున్నాం. తండ్రి మాకొద్దు, ఆ పరలోక రాజ్యం మాకొద్దు, ఈ లోకమే మాకు శాశ్వతము, ఈ లోకంలోనే మేము బ్రతుకుతాము, ఈ లోకంలోనే జీవిస్తాము, ఈ లోకంలోనే ఆనందంగా బ్రతుకుతామని మన పూర్వీకులు, మన ముందు జనరేషన్స్ అనుకుని వారు చీకట్లో కలిసిపోయి నరకంలోకి వెళ్ళిపోయి అగ్నిలో కాలుతూ, మరి మండుతూ, మరి అరుస్తూ, మన రోదన వేదన విని దేవుడు ఈ లోకంలోకి మళ్ళీ మనకి రక్షణ ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. నిజంగా యేసయ్య కనుక రాకపోతే మన జీవితాలు ఈ రోజు ఇలా ఉండే కాదు. ఆయన వచ్చి ఉన్నాడు కాబట్టి రక్షణ మనకి ఇచ్చి ఉన్నాడు. ఈరోజు ఆనందంగా ఉంటున్నాం. రక్షణ ఉంది కాబట్టి ప్రతి క్రైస్తవుడికి ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఆటంకాలు వచ్చినా తన ప్రయాణం సాగిస్తున్నాడు. అదే క్రైస్తవుడికి రక్షణ లేకపోతే నిజంగా జీవితం ఎంతో తారుమారైపోతుంది. మనము లోకాన్ని వదిలేసి క్రీస్తుని వెతుకున్నాం కాబట్టి అందుకే యేసయ్య కూడా అంటున్నాడు, నశించుచున్న దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చిన లేఖనము క్లియర్గా మనకి సెలవిస్తుంది. ఈ ఉదయకాల సమయంలో నిజమైన మరి నువ్వు నిజంగా దేవుని యొక్క కుమారుడు అయితే, ఏమైతే నువ్వు మరి రక్షణ కలిగి ఉండి దేన్నైతే వదులుకున్నావో, ఏదైతే నీకు వద్దనుకుని పారవేసుకున్నావో, మళ్ళీ దేవుని సన్నిధానానికి నువ్వు రమ్మంటున్నాడు దేవుడు. ఆయన నిన్ను రక్షించటకే నేను వచ్చిన అంటున్నాడు, నిన్ను వెతుకుటకే నేను ఈ లోకానికి వచ్చిన అంటున్నాడు. నిజంగా గొప్ప దేవుడు ఆయన. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఇంకా మనము ముందుకు వెళ్ళాలి. ఇంకా ఎన్నెన్నో దేవుని యొక్క మహిమలు, కార్యములు ఈ లోకంలో అందరికీ చెప్పాలి. ఎన్నో మనం కూడా చూడాలి. ఎంతోమందికి సాక్షాత్తంగా మనం ఉండాలి. మరి చిన్న ప్రార్థన చేసుకుని మరి దేవుని యొక్క నామాన్ని మహిమ తీసుకొచ్చుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, నీకే వందనాలు, మీకే కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నామయ్యా. నిన్న నేడు ఏకరీతికున్న తండ్రి మీకు వందనములు 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 అయ్యా. నా పరమత, నా ఉన్న పరమత, నశించిపోతున్న మమ్మల్ని అయ్యా వెదగటానికే నీకు వచ్చి ఉన్నావు నా పరమ తండ్రి. అయ్యా, రక్షించటకు నా పరమ తండ్రి, మమ్మల్ని కాపాడుటకు, మమ్మల్ని కరుణించటకు అయ్యా మన పరమ తండ్రి, మనుష్య కుమారుడు అయిన తండ్రి, నీవు వచ్చిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రం అయ్యా. నీవు రాకపోతే మా బ్రతుకులేమాయను అయ్యా. నీవు వెతకపోతే మేము ఎటుపోయేవారమో, ఎటు తప్పిపోయేవారమో నా పరమ తండ్రి. గమ్యం తెలియక, మార్గం తెలియక, తండ్రి రాజ్యము ఎరగక నా పరమ తండ్రి, తండ్రిని అయా వేడుకొనక, తండ్రిని నా పరమ తండ్రి మొరపెట్టుకోక ఏమైపోయినాయో మా జీవితాలు నా పరమ తండ్రి. నీవు వచ్చి నా పరమ తండ్రి మళ్ళీ నా పరమ తండ్రి, తండ్రి కుమార నా పరమ తండ్రి, పరిశుద్ధాత్మ నీ పరిశుద్ధ పిల్లలకి తండ్రి నా పరమ తండ్రి, నీవు ఒక మాదిరిగా నిలిచిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. రాజావానం దేవానికే స్తోత్రం. ఎంతమంది అయితే నా పరమ తండ్రి అయ్యా దూరంగా తిరుగుతున్నారు నీ సన్నిధానం విడిచిపెట్టి,
వారందరినీ వెతికి నీ రక్షణలోకి తీసుకురమని నడుచున్నాం. రాజావందనంలో దేవాస్తోత్రం చెల్లించుకుంటూ దీని నిలుపుని జ్ఞాపకం చేసుకోమని అయ్యా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ఈ పునరుద్ధాన దినమున ప్రతి ఒక్కరు ఆరాధనలో గొప్పగా అయ్యా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శాంతితో తండ్రి నా పరమాత్మనేసే నిన్ను ఆరాధించక కృపణ భాగ్యం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ఈ ప్రార్థన అంతా కొనడి వేడుకోమని నామ పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.